మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో చాలా రోజుల నుంచి మనని ప్రేక్షకులు స్కీమ్స్ గురించి అడుగుతూ ఉన్నారనమాట. కొత్తగా ఎవరైనా వ్యాపారం పెట్టిన వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్గా కొంచెం అమౌంట్తో అండ్ అదేవిధంగా ఎలాంటి తాకట్టు లేకుండా ఒక దగ్గర నాకు అమౌంట్ కావాలి, అది కూడా ఈ స్కీమ్ ద్వారా అనే ఆప్షన్ ఏమైనా ఉందా సార్? ఒక ప్రైవేట్ కంపెనీ ఒక గవర్నమెంట్ స్కీమ్స్ ఎలాగైతే ఇంప్లిమెంట్ చేస్తుందో అలాగే ఆ ప్రైవేట్ కంపెనీ కూడా చాలా ఫీచర్స్తో ఒక బిజినెస్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ స్కీమ్లో చేయాల్సిందల్లా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు 2 సినారియోస్లో ఈ లోన్కి ఎలిజిబుల్ అవుతారు. ఒకటి ఏంటంటే మీరు ఒకవేళ కొత్త ఎస్టాబ్లిష్మెంట్ పెట్టబోతున్నారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త ఎంటర్ప్రైజ్, మీరు రీసెంట్గా ఉద్యమ ఆధార్ తీసుకున్నారు అంటే ఎంఎస్ఎంఈలో రిజిస్టర్ అయ్యారు యాజ్ అ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ కంపెనీ లాగా. సో మీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ తక్షణ కర్తవ్యం ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మీ కంపెనీ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలి. అంటే దట్ మీన్స్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫామ్ చేయాలి. దానికి ఎలాంటి కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఆర్ కైండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ట్రేడ్ మార్క్ అవసరమైతే ఆ అన్ని స్టేట్యుటరీ ఆబ్లిగేషన్స్ అన్నీ కూడా మీరు మీట్ అయ్యారనుకోండి, కట్ చేస్తే lendingcard.com. సో ఇక్కడ ప్రతి ఆంట్రప్రెన్యూర్, స్పెషల్లీ ఉమెన్ ఆంట్రప్రెన్యూర్, మీ అందరికీ కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే lendingcard.com వాళ్ళు బిజినెస్ లోన్స్ ఎంత ఈజీగా, ఎంత వితౌట్ ఎనీ మచ్ ఎఫర్ట్ అండ్ మీరు అడిగినట్టుగా ఎలాంటి ప్లాట్ ఆర్ లేదా బంగారం తాకట్టు పెట్టకుండానే మీకు లోన్స్ ఇస్తున్నారు. అంటే దానికి అర్థం ఏంటి, ఇది ఒక అన్సెక్యూర్డ్ లోన్ అనమాట. అండ్ దీనికి అప్రూవల్ మనకు ఒకవేళ గవర్నమెంట్ ప్రొసీజర్స్ ఒక నెల పట్టినా లేదంటే ఒక సంవత్సరం పట్టినా ఇక్కడ మాత్రం 72 గంటలు మాత్రమే. ప్లీజ్ రిమెంబర్, 72 గంటలు, నాట్ ఈవెన్ డేస్, రోజులు కూడా కాదు, జస్ట్ గంటలు మాత్రమే. సో చూపిస్తాను మోర్ డీటెయిల్స్. లెట్ us గో త్రూ దాట్. సో ఇక్కడ చూసుకుంటే has already given unsecured loans అనమాట విత్ నో కొలాటరల్ అండర్ అ స్పెషలైజ్డ్ స్కీమ్ అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసినట్టుగా టైలర్ మేడ్ లోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, ఇంకొక పర్సన్ ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేశారు. సో ఇద్దరి అవసరాలు వేరువేరుగా ఉంటాయి. సో అవసరాలు వేరైనప్పుడు అమౌంట్ కూడా వేరే అమౌంట్ కావాల్సి వస్తుంది. అండ్ ఆ అవసరానికి తగ్గట్టుగా దాన్ని మనం ఒక కస్టమైజేషన్ ఆఫ్ లోన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో దానికి అర్థం ఏంటంటే ఒక టైలర్ మేడ్ స్పెసిఫిక్గా కరెక్ట్గా మీకు 100% పనికొచ్చేలాగా ఆ పద్ధతి ప్రకారంగా ఒక లోన్ క్రియేట్ చేసిస్తారు, ఇంకొకరికి వారి పద్ధతి ప్రకారంగా. సో ఇది ఒక బ్యూటీ అనమాట. వీళ్ళు ఇచ్చే లెండింగ్ కార్డ్లో ఇచ్చే లోన్లో ముఖ్యంగా మనం చూసుకుంటే వీళ్ళు దాదాపు ఇప్పటిదాకా 3 లక్షల కంపెనీస్కి ఆల్రెడీ లోన్ ఇచ్చారండి. 3 లక్షల కంపెనీస్ ఆల్ ఓవర్ ద కంట్రీ. మన భారతదేశంలో 4100 Tier 1, Tier 2, Tier 3 సిటీస్లో ఇప్పటిదాకా 4100 స్మాల్ అండ్ బిగ్ సిటీస్లో వీళ్ళు ఆల్రెడీ ఇచ్చారు. అండ్ ఈ అన్సెక్యూర్డ్ లోన్ ఎంఎస్ఎంఈ సూయిట్ విచ్ బోస్ ఆఫ్ లైటింగ్ ఫాస్ట్ అప్రూవల్, అంటే లైట్నింగ్ ఫాస్ట్ అంటే 72 అవర్స్లో మీకు అప్రూవల్ రావడము, ఇంకా లోన్ సర్పాసింగ్ 18,700 కోట్లు అంటే 18,700 crores ఇప్పటిదాకా ఆల్రెడీ శాంక్షన్స్ జరిగిపోయాయి అండ్ ఫర్దర్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో కమింగ్ టు ది అదర్ ఇంపార్టెంట్ పార్ట్, వై లెండింగ్ కార్డ్. సరే, ప్రైవేట్ కంపెనీస్ అంటే బోలెడు ఉన్నాయండి, మాకు 10 ఉన్నాయా 100 ఉన్నాయి, వీళ్ళ దగ్గర నుంచి నేను ఎందుకు తీసుకోవాలి? కారణం ఉంటుంది కదండి. మొట్టమొదటి మీకు చెప్పినట్టుగా సూపర్ ఫాస్ట్ ప్రాసెసింగ్, అది విత్ ఇన్ 72 hours. సెకండ్, నో కొలాటరల్. దట్ మీన్స్ దే ఆర్ సో ఫ్రెండ్లీ అండ్ బిజినెస్ ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి యూ ఆర్ గోయింగ్ టు గెట్ అ లోన్ ఫాస్టర్. నౌ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్, అండ్ దిస్ ఈజ్ సమ్వేర్ అబౌట్ 1.25%. అంటే జనరల్గా మనకి 24% నుంచి 36% మధ్యలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఉంటాయండి, ఎందుకంటే ప్రైవేట్ కంపెనీ దగ్గర లోన్ తీసుకుంటే. కానీ ఇక్కడ మీకు అసలు 24% కూడా దాటట్లా. నిజంగా చెప్పాలి అంటే సమ్వేర్ అరౌండ్ 15 to 20% మధ్యలోనే ఉంటుంది, విచ్ ఇస్ ద లోయెస్ట్ అమాంగ్ ది ప్రైవేట్ సెగ్మెంట్స్లో. ఇప్పుడు మన దగ్గర దారి లేదు, మనకు గవర్నమెంట్ లోన్ శాంక్షన్ అవ్వని టైం పడుతుంది, లేదంటే రిజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకు బిజినెస్ మాత్రం కొనసాగాలి, ఆపరేషన్స్ డిస్టర్బ్ అవ్వద్దు అంటే దిస్ ఈస్ ద ఓన్లీ చాయిస్, lendingcard.com. ఇమ్మీడియట్గా అప్రోచ్ అవ్వండి అని చెప్తాను. నా అవైల్ బిజినెస్ లోన్స్ సిట్టింగ్ అట్ హోమ్. ద బ్యూటీ అంటే మీరు కావాలని అనుకుంటే వీళ్ళ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకొని మీ డాక్యుమెంటేషన్ అన్ని ప్రాసెస్ చేయొచ్చు ఆన్లైన్లో, లేదంటే లేదంటే వెబ్సైట్ కూడా వెళ్ళిపోవచ్చు. సో సింపుల్ ప్రాసెస్లో చూడండి,
ఒక 2 minutesలో చెక్ యువర్ ఎలిజిబిలిటీ. వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత జస్ట్ విత్ అ ఫ్యూ డీటెయిల్స్ చెక్ యువర్ ఎలిజిబిలిటీ బిజినెస్ ప్లాన్. అండ్ ఇక్కడ అప్లోడ్ యువర్ డాక్యుమెంట్స్. విత్ ఇన్ 24 hours you will be getting all the details. Now get a loan offer. Again within 24 hours they will evaluate and propose a fair loan offer. దీని తర్వాత sign your loan agreement and దాని తర్వాత send us the sign agreement along with your KYC documents. అంటే వాళ్ళు ఒక సాఫ్ట్ కాపీ పంపిస్తారు, దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోండి, సంతకాలు పెట్టండి, మీ దగ్గర బిజినెస్ డాక్యుమెంట్స్తో పాటు లోన్ డాక్యుమెంట్ని మీరు కొరియర్ చేసేయండి. నౌ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్? గ్రో యువర్ బిజినెస్, యూ విల్ గెట్ ద ఫండ్స్ ఇన్ యువర్ అకౌంట్ ఆఫ్టర్ వెరిఫికేషన్. చేతికి క్యాష్ రాదండి, ఇట్ విల్ బి కమింగ్ డైరెక్ట్లీ ఇన్ టు ద క్రెడిట్ అనమాట. కరెంట్ అకౌంట్ ఆర్ జనరల్గా కరెంట్ అకౌంటే ఉంటుంది, ఆర్ సేవింగ్స్ అకౌంట్ ఉంటే ప్రొపరైటర్షిప్ కంపెనీ ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే డాక్యుమెంట్స్ ఏం కావాలి? పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్, రిజిస్ట్రేషన్ ప్రూఫ్, పార్ట్నర్షిప్ డీడ్, కంపెనీ పాన్ కార్డ్ ఉంటుందండి. ఎందుకంటే ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఖచ్చితంగా కంపెనీ పాన్ కార్డ్ కూడా ఉండాల్సిందే. నౌ వాట్ ఆర్ ద టర్మ్స్ లెండింగ్ కార్డ్ ఈజ్ ఆఫరింగ్? లోన్ అమౌంట్ 50,000 రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల వరకు లోన్స్ ఉన్నాయండి. ఒక బిగినర్ బిజినెస్ మెన్ ఆర్ ఎగ్జిస్టింగ్ బిజినెస్కి వాళ్ళకి ఖచ్చితంగా 2 కోట్లు అంటే నిజంగానే పెద్ద అమౌంట్ అండి. సో జస్ట్ ఇమాజిన్ దాట్. సో ఇంట్రెస్ట్ రేట్ 1 to 2% పర్ మంత్ చెప్పాను కదా, లెస్ దెన్ 24% పర్ ఇయర్ ఉంది మీకు. ఇక్కడ మీరు చూసుకుంటే లోన్ టెన్యూర్ 1 month నుంచి 5 years, దట్ మీన్స్ అబౌట్ 60 monthsలో మీరు హ్యాపీగా కట్టుకోవచ్చు అనుకూలంగా. ఓకే, సో ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఏంటి? చాలా భారీగా ఉన్నాయండి ఛార్జెస్, 0% ఉంది అది. సో దట్స్ ది వే. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే వీళ్ళ టెస్టిమోనల్స్ ఉన్నాయి, కంపెనీ పేర్లు ఉన్నాయి, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ మిగతాది మీకు కావాలనుకుంటే ఈ కంపెనీ డీటెయిల్ వాళ్ళతో కస్టమర్ కేర్తో కాంటాక్ట్ చేయమని చెప్తాను. డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకోండి, ఎందుకంటే ఏ డాక్యుమెంట్ తక్కువ పడినా మీ లోన్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది. అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ప్రిపేర్ ముందే అయిన తర్వాత దాని తర్వాతే అప్లై చేయమని చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా నన్ను కూడా కాంటాక్ట్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.